చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా ముఖ్యమంత్రి గారికి ఇష్టం వచ్చినప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టడం, ముఖ్యమంత్రి గారికి ఇష్టం వచ్చిన విషయాలనే చర్చించే విధంగా ఎజెండా రూపొందించడం, ఆ విధంగా కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి అంటే నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించి అన్ని విషయాలను కూడా కూలంకుషంగా చర్చించి మంత్రులందరి అభిప్రాయాలని స్వీకరించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ఈ ప్రభుత్వంలో ఉన్న గొప్పతనం అని చెప్పేసి కూడా ప్రజాస్వామ్య విలువలకి ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేవలం కొన్ని లక్షలకి సంబంధించిన విషయం దగ్గర నుంచి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు లేకపోతే కొన్ని లక్షల కోట్ల విషయాల వరకు కూడా, అదేవిధంగా 10 సెంట్ల స్థలం కేటాయింపు దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాల కేటాయింపుల వరకు కూడా ప్రతి విషయాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ విలువల స్ఫూర్తితో కేబినెట్కి తీసుకొచ్చి కూలంకుషంగా చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకోవడమే కాకుండా తన ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా తన అనుభవంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఎంతో జూనియర్స్ అనుభవంలో జూనియర్స్ అయినా మాతో చర్చించి నిర్ణయం తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, ఆయన పరిపాలనా దక్షతకి ఒక ఇదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు జరిగిన కేబినెట్ లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తులో అవసరాల కోసం భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025 ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ పూలింగ్ లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూల్, ఒక్కో ల్యాండ్కి ఒక రూల్ లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్వర్క్ లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2015లో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతికి దాదాపు 35,000 ఎకరాలను సేకరించిన అనుభవం ఈ ప్రభుత్వానికి ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు రికార్డు పరంగా ఎదుర్కొన్న సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రూల్స్ ని ఏర్పాటు చేసినప్పుడు గతంలో లేని విధంగా ఎన్జీటీ, సుప్రీంకోర్టులు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ ని సేవ్ చేయడం కానివ్వండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రికార్డ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రికార్డ్స్ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వమే కొన్ని రూల్స్ ప్రకారం
వాటిని ఇంప్లిమెంట్ చేయటం కానివ్వండి, కరెక్ట్ చేయటం కానివ్వండి. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్, లేకపోతే ఈ లంకా ల్యాండ్స్, వీటన్నిటి మీద స్థానిక జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ చేపించి యాజమాన్యాన్ని కరెక్ట్గా నిర్ధారించి ఎటువంటి వివాదాలకి అవసరం లేకోకుండా చేసే విధంగా కానివ్వండి. అదేవిధంగా సర్వే చేసేటప్పుడు సర్వేలో ఇబ్బందులు ఎదుర్కొని సరిహద్దుల దగ్గర తగాదా పడే అవసరం లేకోకుండా టెక్నాలజీని, డ్రోన్స్ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి. వీటన్నిటిని కూడా మరి ఈ రూల్స్ లో పొందుపరచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ ఓనర్స్ నిర్ణయించేటప్పుడు కూడా ఆధారంగా లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా, ఈ భూమి నాది అది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి రైతులకు సంబంధించి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చే విధంగా కూడా మరి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ల్యాండ్లెస్ పూర్కి 5,000 రూపాయలు పర్ మంత్ పెన్షన్ కానివ్వండి 10 సంవత్సరాలకి. అదేవిధంగా వన్ టైం అగ్రికల్చర్ లోన్ వేవర్ 1,50,000 వన్ టైం లోన్ వేవర్ కానివ్వండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్న నివేశిస్తున్న ప్రజలందరికీ కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్ కి మరి ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వటం కానివ్వండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫర్ ది ఎల్డర్లీ అండ్ నీడీ పీపుల్. సో ఈ విధమైన బెటర్ ప్యాకేజ్ కూడా ఇవ్వటానికి ఈ రూల్స్ నిర్దేశించబడినాయి అని చెప్పేసి మనం చేస్తాం. మొత్తం మీద ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ఎంఓయూ డిపార్ట్మెంట్ లో కొత్తగా మీ అందరికీ తెలిసిందే, మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే ఇప్పటికే టెండర్లు పిలిచి, టెండర్లు అంటే ఈ నిర్మాణాలు కొత్త ఏమి కాదు, 14, 19లో కూడా ఈ నిర్మాణాలకి టెండర్లు ఇచ్చి ఫౌండేషన్స్ కూడా పూర్తి చేసుకున్న భవనాలు ఏదైతే ఉన్నాయో మరి 68,88,064 స్క్వేర్ ఫీట్స్ కు సంబంధించి జిఏడి టవర్ 49 అంతస్తులు జిఏడి టవర్, అదేవిధంగా 39 అంతస్తులున్న హెచ్ఓడి టవర్స్ 2, 3, 4, 1, 2 హెచ్ఓడి టవర్స్ 3, 4, ముగ్గురు కాంట్రాక్టర్లకి ఎన్సీసీ, షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ. వీళ్ళంతా కూడా ఏంటంటే ఇటీవల నిర్వహించిన టెండర్స్ లో L1 గా గుర్తించబడ్డారు. వాళ్ళకి మరి ఎన్సీసీ లిమిటెడ్ జిఏడి టవర్స్ కి 844 కోట్లు 23 లక్షలు, షాపూర్జీ, పల్లంజీ హెచ్ఓడి టవర్స్ 1 and 2 1423.08 కోట్లు, అదేవిధంగా జిఏడి టవర్స్ 3, 4 ఎల్ఎన్టీ 1247 కోట్లకి వాళ్ళు టెండర్లు వేయటం జరిగింది. వాళ్ళు లోయెస్ట్ L1 బిడ్డర్స్ గా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ LOI ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనల్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ సిఆర్డీఏ పాలసీ, హ్యూమన్ రిసోర్సెస్ పాలసీలో భాగంగా 2016లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ తర్వాత లెవెల్ ఏపీసీఆర్డీఏలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్ రిక్రూటీ అంటే వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటమే కాకుండా పెరిగిపోయిన బిల్డింగ్ అనుమతులు ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ లో వచ్చే అనుమతులు కానివ్వండి, లేదా సిఆర్డీఏ పరిధి పెరిగి పని భారం కూడా పెరగడం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి 64 బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ కి 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్స్ ని 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్స్ ని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో న్యాయస్థాన నిష్ణాతుల్ని,
న్యాయ వ్యవస్థని పటిష్టపరచాలనే ఉద్దేశంతో మరి లా యూనివర్సిటీని మన ఇదే ప్రభుత్వం గతంలో ల్యాండ్ శాంక్షన్ చేయడం జరిగింది. 55 ఎకరాల ల్యాండ్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వారికి 55 ఎకరాలని సిఆర్డీఓ ప్రాంతంలో 50 లక్షల ధరకి, ఎకరానికి 50 లక్షల ధరతో కేటాయించడం జరిగింది. తర్వాత ఆ యూనివర్సిటీ నిబంధనల్ని కానివ్వండి, లేకపోతే వారి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వారు అది మొత్తం దాదాపు 10 కోట్లు అవుతుంది అనుకుంటా నేను. సో 10 కోట్లు అంత అమౌంట్ ఇబ్బంది కానీ వాళ్ళ నిబంధనల్ని పరిమితించకపోవటం మూలంగా వారు లాంగ్ లీజ్కి ఇవ్వమంటం జరిగింది. మరి గతంలో ఇతర ప్రముఖ సంస్థలకు ఇచ్చిన రీతిలోనే ₹1 స్క్వేర్ మీటర్కి రూపాయి సంవత్సరానికి ఈ ల్యాండ్ ని వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక మంచి లీగల్ యూనివర్సిటీ రావాలి, లీగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి, మన గవర్నెన్స్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ పాలసీస్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు కానివ్వండి, మంచి లీగల్ ఎయిడ్ దొరికే విధంగా, అదేవిధంగా ప్రజలకు కూడా మంచి న్యాయ సలహాలు అందే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ యూనివర్సిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, ఇన్సెంటివ్స్ ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాం. 60 years. అదేవిధంగా మా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైన హామీ అన్నా క్యాంటీన్స్. పేదవాడి కడుపు నింపాలి. పట్టణాలకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదవాడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే అతి తక్కువ ధరకి ₹5కే అత్యంత నాణ్యమైన భోజనాన్ని, క్వాలిటీ ఫుడ్ ని ఇవ్వాలనే ఏదైతే లక్ష్యం ఉందో, మరి ఆ లక్ష్యాన్ని ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం